ఎలాంటి అన్ని పార్టీలు ఏకమైపోయినాయి, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి ఒత్తాసు పలికింది. కాబట్టి ఈ విషయమై ఎవరు పోరాడరు. వన్ అండ్ ఓన్లీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాయదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మేము ముందుకు వచ్చినప్పుడు మీరు మీ సమస్యలు చెప్పండి, మాకు సంఘీభావం తెలపండి, మీ తరపున పోరాడడానికి మేము ఉన్నాము, మాతో పాటు రావడానికి మీరు ఉన్నారా? అలాగే ఈ వీడియోని దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క రాయదుర్గం ప్రజలు ఈ విషయాన్ని మీ సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీడియాలో వచ్చే న్యూస్ ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు. ఎలాంటే కొన్ని మీడియాలో మాత్రమే ఈ విషయాన్ని చూపిస్తారు. ఎలాంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్గా నేను ఈరోజు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి అగెనెస్ట్గా నేను ఈరోజు చెప్తున్నా, బీజేపీ పార్టీకి అగెనెస్ట్గా నేను చెప్తున్నా, జనసేన పార్టీకి అగెనెస్ట్గా నేను చెప్తున్నా. కాబట్టి ఈ విషయం ఏ మీడియాలో వస్తుందో రాదో కానీ ప్రతి సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, థ్రెడ్స్, ఎక్కడ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా కానీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధి హామీ కూలీకి కానీ, ప్రతి ఒక్క ఉపాధి హామీ లబ్ధిదారికి కానీ, ప్రతి ఒక్క రాయదుర్గం ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తికి కానీ, ప్రతి ఒక్క రాయదుర్గం పేదల శ్రేయస్సు కోరే వ్యక్తికి కానీ ఉందనే విషయాన్ని తెలుసుకోండి. ఈ వీడియోని, ఈ న్యూస్ని ఆల్ ఓవర్ రాయదుర్గం ప్రతి పల్లెలో చేరేటట్లు చేయాల్సిన బాధ్యత మీరు తీసుకుంటారని నేను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా ఉపాధి హామీ పథకాన్ని ఏప్రిల్ 1, 2026 నుంచి మార్చిపోతున్నారు. మన దగ్గర 90 రోజుల టైం ఉంది. ఈ 90 రోజుల్లో ఈ ఉద్యమం మహోద్యమంగా తయారైతే ఖచ్చితంగా ఇదేమైతే ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ పేదల దగ్గర పేదలకి కష్టంగా ఉండేటట్లు ఏమైతే ఈ తీర్మానాలు చేశారో ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మన పోరాటం ఆపరాదని చెప్పి నేను ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.